వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం. జటాకలాపశోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమద్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. నారద ఉవాచ భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రార్థపారగా సర్వకర్మ వరిష్టం చ త్వయోక్తం ధ్వజధారణం. యస్తు వై సుమతిర్నామ ధ్వజారోపపరో మునే త్వయోక్తస్తస్య చరితం విస్తరేణ మమ దిశ. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందినటువంటి పరమ భాగవతులు పరస్పరం తమ భావాలను వ్యక్తం చేసుకుంటారు. అట్టి ఆ పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావులు, వారిలో అగ్రగణ్యుడైనటువంటి నారద మహర్షి, ఆయన ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే పరమయోగీశ్వరుడైనటువంటి సనక మహర్షి సమాధానం చెప్తారు. వారిలో అనేకమైనటువంటి ఆ ధర్మశాస్త్ర విషయాలు. ఈరోజు పుష్య బహుళ అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య అనగానే మనకేదో ఒక స్థితి కలుగుతుంది. ప్రతి తిథికి ఒక విశేషం ఉంటుంది. ఈ భగవానుని సృష్టిలో ఏది వ్యర్థమైనది లేదు, ఇది మనం గుర్తించాలి. మకర సంక్రమణ నుండి కుంభ సంక్రమణం వరకు మాఘ స్నానాలు చేస్తారు. మనకు కొంతమంది ఈరోజే ప్రారంభిస్తారు. సూర్యోదయానికి ముందే ఆ జలాలలో ఒక విద్యుత్ శక్తి ఉంటుంది. స్నానానికి ఏంటండి విశేషం? స్నానం చేయటం, ఆహారం తీసుకోవటం, అదేమన్నా పెద్ద విశేషమా? సంతానాన్ని పొందటం అంటే విశేషమే. ఎలాగా? స్నానం చేయటం అనేటువంటిది మనం ఏదో శరీరాన్ని తడుపుకోవటం కాదు మన వారు భావించింది. శారీరక మాలిన్యంతో పాటు మానసికమైన మాలిన్యం కూడా వదలాలి. ఆ గంగా జలాలని అభిమంత్రించి స్నానం చేస్తున్నాము. విష్ణు పాదాల నుంచి వచ్చినది కదా గంగా. ఆ గంగ సరాసరి వచ్చి మన
శిరస్సు మీద బ్రహ్మరంధ్రము అని ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలు 1 సంవత్సరం 6 నెలలలోపు తల్లులకు తెలుసు, ఇక్కడ నెత్తి మీద ఒక రంధ్రం ఉంటుంది. అది ఆముదమో ఏదో పూసేవారు వెనుక, ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. అది అలాగ పూసి ఆ రంధ్రం పూడిపోతుంది. అది అసలైన స్థానం. మనం అక్కడ నుంచి ప్రవేశించాం శరీరంలోకి. అక్కడ నుంచి పైకి వెళితే మళ్ళా జన్మ లేదని. అది అందరికీ జరిగేది కాదు. యోగులైన వారు మరలా ఆ బ్రహ్మరంధ్ర స్థానాన్ని పలచన చేసి వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని వదిలివేస్తారు. మనకు ఆ శక్తి లేదు, ఎప్పుడు చేసేది లేదు, ఎప్పుడు పోయేది. కేవలం మనం భోగులం, యోగులం కాదు కదా. యోగాభ్యాసం చేత ఆ స్థితి కలుగుతోంది, భక్తి చేత కూడా కలుగుతోంది. చాలామంది మహానుభావులు శ్రీరామనామ స్మరణ చేత కూడా ఆ కేవల కుంభక స్థితిని పొంది శరీరాన్ని త్యజించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో ఆ మహావిష్ణువు పాదాల నుంచి ప్రభవించిన గంగ ఇక్కడ పడి ఇక్కడ నుంచి హృదయంలోకి ప్రవేశించి ఆ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని పోగొడుతోంది అని భావన చేస్తూ స్నానం చేయమని సంకల్పం చెప్పమన్నాడు. సూక్త పఠనం, ఇంకా వేదాధ్యయనం చేసిన వారికి, నిత్య కర్మానుష్ఠానం చేసేవారికి చాలా చెప్పారు. దేవ ఋషి పితృతర్పణం చేయమన్నారు. ఇవి చేయడం చేత ఏమవుతుంది, శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు పవిత్రీకరించబడతాయి. అప్పుడు మనం చెప్పే మాట హృదయంలో పడుతోంది అని ఇంత సామగ్రి చెప్పారు. వాళ్ళు ఏమి పిచ్చివారే కాదు. ఆహారం తీసుకోవడం కూడా అంతే. ఎక్కడొక్కడ నిలబడి తింటూ పరిగెడుతూ తినే ఇప్పుడు ఆ పరిస్థితులు అవే అనుకోండి. మాట్లాడుతూ ఇట్లా ఒక ఫోను, ఇది చేతిలో ఇది పోయేది, ఇది చాలా విచిత్రం. భగవంతు సంబంధంగా భగవంతుడికి అలాగ చెయ్యైనా చూపించి ఆయనకు నివేదన చేసి అది తీసుకోమండాలి. చిన్నప్పుడు పెద్దవాళ్ళని చూశాడు, మంచినీరు ఇచ్చినా కూడా ఆ చెయ్యి ముంచి ఇలాగ చూపించి తాగేవాడు. వీళ్ళంతా పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళం. అప్పుడు మనం పిచ్చితనం అనేది తెలియదు కదా, తెలియని దశలో అంతే. అది త్రాగటం అంటే ఏమిటి, ప్రతి పదార్థం నలుగురికి పెట్టి తినేవారు. పంచితే ఏమవుతోంది, మనది సంతోషమైన దుఃఖం ఏదైనా పంచితే అది దాని స్థితి ఎలా ఉండాలో అలా ఉంటుంది. కనుక ఈ మాఘమాసం ఎందుకయ్యా ఇది అంటే, మాఘమాస స్నానం సూర్యోదయాత్ పూర్వం ఆ నీటిలో బ్రహ్మతత్వం పరమాత్మ యొక్క స్థితి ఉంటుంది. ఉత్తమంతు నదీ స్నానం అన్నారు. నదులు ప్రవహించే చోట ఆ నదీ స్నానం ప్రవాహానికి అభిముఖంగా ఎలాగ చేయాలో కూడా చెప్పారు. ఆ తెల్లవారుజామున 4 దగ్గర నుంచి 6 దాకా ఉండే సమయంలో ఆ నీటిలో ఒక విద్యుత్ శక్తి ఉంటుంది. స్నానం చేస్తే మనం చలి అని గదగద వణికే సమయంలో కూడా ఆ తెల్లవారుజామున వెళితే ఆ నీటి ప్రవాహం వేడిగా వెచ్చగా ఉంటుంది. ఆ ఒండ్రు మట్టి ఒంటికి రాచుకోమన్నారు. సబ్బులక్కల్లా, సోపులక్కల్లా, అదే దానివల్ల మనకు కొన్ని రోగాలు రావు. దానికోసం మనం కేరళ వెళ్ళి డబ్బులు వదిలించుకొని అక్కడ దాకా పాతి పెట్టి ఏదో చేస్తారు పంచకర్మలని. ఇది మనకు సహజ సిద్ధంగా జరగవలసి ఉంటుంది. అది స్నానం. ఇలాగా స్నాన దాన కర్మలు, కర్మాచరణ వల్ల ప్రాథమికమైనటువంటి విధులు పాటిస్తే ఉత్తమమైన స్థితులు కలుగుతాయి. కర్మణ ధ్యాయతే భక్తి. ఈ సత్కర్మలు చేయడం చేత భక్తి దృఢపడుతోంది. దానివల్ల భగవద్ విషయకమైన జ్ఞాన వికాసం కలుగుతోంది. సరే, ఆ మహానుభావుడు అడుగుతాడు, సనక మహర్షి చాలా గొప్పవాడు, యోగి అనుకున్నాం కదా. నారద మహర్షి అడుగుతాడు, సర్వధర్మాలను సర్వశాస్త్రార్థాలు తెలిసినటువంటి మహానుభావుడు అయ్యా, ఈ ధ్వజారోపణం నిన్న చెప్పుకున్నాం కదా, ఆ ఇంటి మీద కానీ దేవాలయం దగ్గర కానీ ఆ ప్రణవధ్వజం ఓంకారంతో కూడినటువంటిది, లేదా హనుమధ్వజం
అది ఇంటి దగ్గర ఇంటి మీద ఎగురవేసినా కూడా చాలా మంచిదే, శుభం. ఈ ధ్వజారోపణం అన్ని పనులలో ఉత్తమమైందని చెప్పావు కదా, ఇంకెవరో ఒక సుమతి అనే మహారాజు ఇలాగ చేశాడు అని చెప్పావు, అది ఆ చరిత్ర ఏదో చెప్పవయ్యా అన్నారు. ఒక పని చేస్తే ఇంతకుముందు ఎవరైనా చేశారా? మన కోర్టుల్లో కూడా ఇంతకుముందు ఏమి ఇచ్చారు జడ్జిమెంట్? ప్రతి పనికి కూడా అంతకుముందు ఎవరో కొన్ని చేస్తుంటారు కదా, వారు ఈ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలాగ నడిచారు అది చెప్పమన్నాడు. సనక మహర్షి చెప్తున్నాడు, శృణుష్వైకమనాః పుణ్యం ఇతిహాసం పురాతనం బ్రహ్మణా కథితం మహ్యం సర్వపాప ప్రణాశనం ఆసీత్ పురా కృతయుగే సుమతిర్నామ భూపతి సోమవంశోద్భవ శ్రీమాన్ సప్తద్వీపైకనాయక. ఇది చాలా పురాతనమైన ఇతిహాసము. ఇతిహాసం అంటే ఇది ఇలాగా జరిగింది అని చరిత్ర. సృష్టి ఆరంభం నుంచి ఎవరు ఎలాగ నడిచారో వాటిల్లో మంచివారు ఎవరైతే మహర్షులు, మహారాజులు, సామాన్యులు అందరూ వారి నడిచినటువంటి వారు ప్రవర్తించిన విధానాన్ని, వారు పొందిన ఉత్తమ ఫలితాన్ని రికార్డు చేశారు. అవే పురాణాలు. కాబట్టి సావధానంగా వినవయ్యా, సర్వపాప ప్రణాశనమైనటువంటి ఇది బ్రహ్మే స్వయంగా చెప్పాడు నాకు. పూర్వకాలంలో కృతయుగంలో సోమవంశంలో సుమతి అనే ఒక మహారాజు ఉన్నాడు. సర్వ సంపత్ సమృద్ధి కలిగి సప్తద్వీపాలు, ఈ భూమిని 7 ద్వీపాలుగా విభాగం చేయడం పురాణ సంప్రదాయం. ఎప్పుడో జరిగిన కాలంలో ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి ఎలాగ ఉండేది, అది ఇప్పుడు దృష్టితో చూడకూడదు. నవద్వీపాలు, సప్తద్వీపాలు, నవఖండాలు, ఇలాగ 50 కోట్ల యోజనాల విస్తారం కలిగినది భూమి, ఇలాగ కూడా చెప్పారు. ఈ సమస్తమైనటువంటి భూమికి అధిపతి అయ్యాడు ఒక మహారాజు సుమతి అని. సర్వ సంపత్తులు ఉన్నాయి. అతడే ఏకైక చక్రవర్తి. సర్వకాలాలలో ఆ హరి స్మరణ చేసేవారు, హరి కథని వినేవాడు, ధర్మాత్ముడు, పవిత్రమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు, అతిథి ప్రియుడు, ప్రతిరోజు కూడా అతిథులను ఆదరించేటువంటి అతిథి దేవో భవ. ప్రతిరోజు ధర్మరాజు గారు కూడా మహాభారతంలో వస్తుంది, 88,000 మంది స్నాతకులైన, విద్యావ్రత స్నాతకులైన వారితో కలిసి భుజించేవాట ఆయన. వీరు కాకుండా ప్రత్యేకంగా కొన్ని వేల మంది యతులు ఉండేవారట. వారికి బంగారు పాత్రల్లో ఆయన పెట్టి వారికి చేస్తూ తాను కూడా ఉండేవాడు. మహాభారతం సభాపర్వంలో వస్తారు. కనుక అతిథి ప్రియుడు, సర్వలక్షణ సంపన్నుడు, సర్వసంపద్ విభూషితుడు, ఇలాంటి హరిపూజా పరాయణుడు, ఆ శ్రీహరి భక్తులను ఎప్పుడూ కూడా సేవించేటువంటి వాడు, కృతజ్ఞుడు, సర్వభూత హితుడు, శాంతుడు, కృతజ్ఞుడు. ఇవన్నీ గుణాలు మనలో ఉండవలసినటువంటివే. ఆయనలో ఇవన్నీ ఉన్నాయట. ఆయనకు భార్య సర్వలక్షణాలు కలిగినటువంటి, ఒక అద్భుతమైన గుణాలు కలిగినటువంటి, పాతివ్రత్య ప్రభావం కలిగినటువంటి పతివ్రత సత్యమతి అనిట. ఎంతటి వాడైనా భార్యాభర్త ఇద్దరు కలిసి నడిస్తేనే సంసారం అనే రథం, కుటుంబ వ్యవస్థ సాగేది. అది గనక లేకపోతే వీడు ఎంత గొప్పవాడైనా లేదా ఆమె ఎంత గొప్పదైనా కూడా ఏం ఉపయోగం లేదు. అందుకనే ఒక రథాన్ని రాగేటువంటి 2 గుర్రాలతో పోల్చారు భార్యాభర్తలు. స్నేహితుల్లాగా చెప్పారు మహాభారతంలో, అరణ్య పర్వంలో, వనపర్వంలో, యక్ష ప్రశ్నల్లో వస్తారు స్నేహితులు అని. సరే, పతి ప్రాణ వారిద్దరూ, దంపతులిద్దరూ కూడా ప్రతినిత్యము భగవదారాధన చేసేవారట. ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి వారట. ఇది కూడా ఒక విశేషం. మనకి పూర్వజన్మ జ్ఞానం లేదు కదా.
ఏమయ్యామో అది తెలుసుకోవడం ప్రమాదమే. కానీ ఏకాగ్రమైనటువంటి యోగ స్థితితో ఉంటే ప్రతివాడికి తెలుస్తుందన్నారు. సరే, సత్యం తెలిసినటువంటి వాడు సత్పరాయణుడు నిత్యము కూడా జలదానం, అన్నదానం, ఇవన్నీ దానాలు చేసేటువంటి వాడు. ఆమె భార్య కూడా పవిత్రురాలై విష్ణాలయంలో మహాసంతోషంగా మనోజ్ఞంగా నాట్యం చేస్తోందిట. ఎంత విశేషమో చూడండి. శరీర స్పృహని కోల్పోయి, ఇప్పుడు మనవారు చేస్తూ ఉంటారు కదా, హరే శ్రీనివాస నమో వెంకటేశ అని నృత్య భజనలు సంకీర్తనలు చేస్తుంటారు, నృత్యం చేస్తారు, గంతులు వేస్తారు. అది చాలా గొప్ప విశేషం. మన శరీర స్పృహని మరచిపోయి భగవంతుడి యొక్క నామంతో రూపంతో తాదాత్మ్యాన్ని పొందడం, ఆ మధురంగా మాట్లాడేది. ఆ మహారాజు కూడా ప్రతి ద్వాదశి రోజున విశాలమైనటువంటి ఒక ధ్వజాన్ని ఆలయంలో ఎగురవేసేవాడు, ప్రతిష్ఠించేవాడు. ధర్మపరాయణుడు అని ఈ భార్యాభర్తలిద్దరూ కూడా మహానుభావులు అని దేవతలు కూడా స్తుతించేవారట. మన ప్రవర్తన సరైనటువంటి స్థితిలో ఉంటే అందరూ కూడా గౌరవిస్తారు. ధర్మ కోవిదులు అని ప్రసిద్ధికెక్కారు. అలాంటి ఆ దంపతులని చూడాలి అని విభాండక మహర్షి స్వయంగా విచ్చేశారట ఒకసారి. అంటే ఋష్యశృంగుడు రామాయణంలో వస్తాడు మనకు. ఆ ఋష్యశృంగుడు యొక్క తండ్రి విభాండకుడు. ఆయన వచ్చాడు, శిష్యులతో వచ్చాడు. ఆయన వస్తున్నారని తెలిసి ఎదురు వెళ్ళి చక్కగా అతిథి మర్యాదను చేసి తాను కూర్చునే సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి చక్కగా పూజించాడు. చేతులు జోడించి భగవన్ కృతకృత్యోస్మి తదభ్యాగమనేన వై సతామాగమనం సంతః ప్రశసంతి సుఖావహం. మన ఇంటికి పెద్దలు ఎవరైనా వస్తే మహానుభావులు, వారికి ఎలాగ మనం స్వాగతం పలకాలి? స్వామి, మహానుభావ, మహాత్మా, మీ రాక చేత నేను కృతకృత్యుడనయ్యాను. సత్పురుషుల రాక సుఖావహం. ఊరకరాలు మహాత్ములు. భాగవతంలో గర్గ మహర్షి వస్తే ఆ నందమహారాజు నందుల వారు అంటాడు. దాన్ని వ్యతిరేక భావంతో ఊరకరాలు మహాత్ములు అంటే వాడేదో పంపముంచడా అనే భావంతో ఇప్పుడు మనం అది సరైనది కాదు. మన పదాలన్నీ కూడా మనమే వాటిని వికారం చేశాం. శఠగాడి, శఠగోపం అనంటే ఒక పవిత్రమైన భగవత్ పాదాలు, వాటిని శిరస్సున ధరిస్తాం ఆలయానికి వెళ్తుంటే, స్వామి నీ సేవకుడిని, నీ దాసుడని అని. కానీ ఇప్పుడు మనం ఏం ప్రయోగిస్తున్నాం? వాడు శఠగోపం పెట్టాడంటే వాడేదో చేశాడు. భగవంతునికి సేవ చేయటం, కైంకర్యం అంటే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి. మనకు రామాయణంలో విశ్వామిత్రుడికి అలా మీ కింకరం స్వామి, కింకరులం అంటారు రామలక్ష్మణుడు విశ్వామి. అలాంటి సద్భావంతో చెప్పిన కైంకర్యాన్ని ఇవాళ వాడు కైంకర్యం చేశాడు. పత్రికల్లో మనకి ఇవే కనిపించేవి. ఎంత విచిత్రం! ఒక అద్భుతమైన భావాలతో కూడినటువంటి పదాలను విపరీతంగా ప్రయోగించడం. కనుక ఇక్కడ స్వామి మహానుభావుల ప్రేమ ఉన్న ప్రదేశంలో తేజ కీర్తివర్ధనం పుత్ర ఇది ప్రాహుర్విపశ్చిత. ఆ మహాత్ముల పాదజలాన్ని, పాదధూళిని శిరస్సున ధరించిన వాడు అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యాత్ముడు అవుతాడు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే పరీక్షించాలి అని వచ్చిన భృగు మహర్షి ఆయన పాదాలు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్నాడు మనకు చెప్పడం కోసమే. అలాగ చేస్తే అంటే ఒక గృహస్థ అయిన వాడు ఎలాగ చేయాలి. ఈ కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఎప్పుడు నారదులు వచ్చినా కృష్ణ, వాసుదేవ, నారాయణ, నువ్వు 3 లోకాలు పరిపాలించేవాడివి అని స్తోత్రం చేస్తుంటే ఆయన పాదాలు కడిగి నీళ్లు చల్లుకుంటాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగతి హితాయ కృష్ణాయ. ఎంత అద్భుతం! ఇలాగ మహాత్ములైనటువంటి వారు మన గృహానికి తీర్థీ కుర్వంతి తీర్థాన్ని.
మహానుభావులు నిరంతరం పర్యటనలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. దేనికోసం? వాటికి ఆ శక్తిని కలిగిస్తారట. ఆ మహాత్ముల యొక్క స్థానం అందుకనే ఒక తీర్థం అవుతోంది. ఈ తేజస్సు, కీర్తి, ధనం, సంతానం అన్నీ కలుగుతాయ్యా ఆ పరమాత్మ యొక్క ప్రేమను హృదయంలో ధరించినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క స్పర్శ, వారు అడుగినటువంటి స్థానం పరమ పావనం. స్వామి, నా ద్వారా ఏవైతే ఉన్నాయో సంపాదించినవి, సంతానం కానీ ఈ ధనం కానీ అన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది మొత్తం మీరే స్వీకరించి నన్ను అనుగ్రహించండి అన్నాను. సంశయంతో పని లేదు స్వామి, మీకు ఇంకా ఏం చేస్తే ప్రీతి కలుగుతోంది, అనుగ్రహించండి, ఆజ్ఞ ఇవ్వండి అని ఇలాగ వినయంతో నమస్కారం చేశాను. ఇప్పుడు అడిగితే మనం మొత్తం ఇచ్చేసే అంటాం. అందుకనే మనం అలా లేము. వచ్చే ఆ సత్పురుషుల యొక్క అద్భుతమైన స్థితిని చూసి సంతోషంతో విభాండక మహర్షిలా అంటాడు, రాజన్యదుక్తం భవతా తత్ సర్వం త్వత్కులోచితం వినయావనత సర్వో బహుశ్రేయో లభేదిహా. ఆయన నువ్వు చెప్పిందంతా కూడా నీ వంశానికి తగినట్లుగానే ఉన్నది. కొన్ని కుటుంబాల్లో కొన్ని మంచి గుణాలు, విలువలు ఉంటాయి, సంప్రదాయాలు తరతరాలుగా అవి ఆ వంశంలో అలాగా వస్తాయి. అందుకనే మనవాడు ఎవడైనా ఈ పని చేసే వీడు ఫలాని వాడు, వాడి కొడుకు అయి ఉంటాడే, వాడికి సంబంధించిన అని ఎలా చెప్పగలిగాడంటే ఈ లక్షణాలు వాడికి వంశపారంపర్యంగా ఇలాగ వచ్చాయి. కనుక వినయం కలిగిన వారు గొప్ప శ్రేయస్సుని పొందుతారయ్యా. ధర్మ, అర్థ, కామ, మోక్షములు వినయం వల్లనే లభిస్తాయి. మహాత్ములకు దుర్లభమైనదేమిటి? నువ్వు ఆ శ్రీహరిని సంతోషింపచేస్తూ ఉన్నావు. చాలా ప్రీతోస్మి, చాలా ఆనందం కలుగుతోంది అని. అందుకనే రామానుజాచార్య స్వామి ఆ చివరి సందేశం ఇస్తాడు. ఏంటి అని అంటే, ఏం చేయాలయ్యా? సరే ముందేవో చెప్పారు అవన్నీ. చివరికి యద్వా ఆ పరమ భాగవతోత్తములు మహానుభావులు నిరంతరం ఆ విష్ణు పూజ విశారదులైనటువంటి వారు భగవద్ ఆరాధనలో నిమగ్నమై నిరంతరం నిలిచేటువంటి వారు, ఓ వీడు పర్వాలేదు, వీడు యోగ్యుడు, వీడు కూడా మంచి స్థితిలోకి రావాలి అని వారు మానసికంగా భావించినా చాలు, అట్లాగా నలవమని. కనుక ఈ విషయంలో నేను సంతోషాన్ని పొందుతున్నానయ్యా. చాలా బాగుంది. అయితే నువ్వు ఎప్పుడూ కూడా ఈ ఆలయంలో ఈ ధ్వజాన్ని ఎగురవేస్తున్నావు, ప్రతిష్ఠిస్తున్నావు. నీ భార్య పరమ సాధ్వీమని ఎప్పుడూ కూడా ఆ భగవన్ మందిరంలో, భగవద్ ఆలయంలో నృత్యం చేస్తోంది. ఎందుకు ఇలాగా చేస్తున్నారు అని అడిగాడు. సహజంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు మేము చాలా గొప్పవారు అనుకుంటారు కదా. ధనమో, అధికారమో, విద్యో ఏదైనా ఉంటే వారు సహజంగానే మేము అందరికంటే ఎక్స్ట్రాడినరీ, అందరూ కాదు, కొందరైనా అనుకుంటారు కదా. మరి మీకు ఇలాంటి వినయభావం, ఈ పరమాత్మ సేవ చేయాలనే భావం ఇద్దరికీ ఉన్నది. భార్యాభర్తలు సహజంగా భర్తకు ఉంటే భార్యకు ఉండకపోవచ్చు, భార్యకు ఉంటే భర్తకు ఉండకపోవచ్చు. చాలామంది భార్యలు చక్కగా చేస్తూ ఉంటే భర్త దానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఆటంకం పెట్టని వాళ్ళు కూడా వారి పుణ్యాత్ములే అంతవరకు. ఈమె కూడా వీళ్ళు కూడా అలాగనే, అంటే పరస్పరం. కానీ మీకు అలాగలేదు. పరమసాధ్వీమని ఇలాగ ఎందుకయ్యా? శృణుష్వ భగవన్ సర్వం యత్ పృచ్ఛసి వదామి తత్ ఆశ్చర్యభూతం లోకానాం ఆవయోశ్చరితంత్విహ. మహారాజు అంటున్నారు, స్వామి పరమ పూజ్యుడివి, మీరు అడిగిన దాన్ని చెప్తాను. ఇది లోకానికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నేను పూర్వం మాలిని అనేటువంటి వాడిని, ఒక శూద్రుడిని, ఎప్పుడూ కూడా చెడ్డదారిలో నడుస్తూ కీడు కలిగించేవాడు. ఇతరుల మీద నిన్న చెప్పుకున్నాం, అన్నీ
అందరినీ కూడా ఇక్కడ చెప్తాడు. మళ్ళా వాడు పవిత్రుడు. నిన్న చెప్పుకున్నాం కదా, మాధవుడు బ్రాహ్మణుడు, వాడు సరే ముందు చక్కగా ఉండేవాడే, తర్వాత భ్రష్టుడై. అంటే ఏంటి, మహర్షులు వాళ్ళ మీద పెట్టి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని మనల్ని అంటే మనం చాలే అని అంటామని పశుపక్ష్యాదుల మీద కూడా పెట్టి. అంటే రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు, ఒక కపోతమే అతిథి పూజకు తన శరీరాన్నే అర్పించి వేస్తే శరణాగతి చేసిన వాడి కోసం నేను చేయడం ఆశ్చర్యమే ఉన్నది. ఒక మనుష్య జన్మ ఎత్తిన వాడిని ఇంకా ఎంత సంస్కారంగా ఉండాలంటారు. అలాగే భారతంలో నాడీ జంఘోపాఖ్యానం అని వస్తుంది, అది వరకు పాఠ్యాంశాలలో ఉండేవి. సరే, ఈ ధర్మాన్ని ద్వేషించేవాడిని, దేవద్రవ్యాన్ని అపహరించేవాడిని, ఈ దేవాలయాలకు మఠాలకు ఈ వీటికి చాలా జాగ్రత్తగా ఉంటేనే, లేకపోతే ఇది ఇంకా చాలా ప్రమాదం. రామాయణంలో కూడా దేవద్రవ్యాన్ని అపహరిస్తూ గోబ్రాహ్మణులని బాధిస్తూ దొంగతనం చేస్తూ ఇలాగ కఠినంగా మాట్లాడుతూ వాక్పారుష్యం, అది కూడా తగదన్న. పెద్దల మాటను లెక్కించక ఉన్నాను. బంధువులంతా వెలివేస్తే దుఃఖంతో అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక అటు ఇటు తిరుగుతూ జనం ఎవ్వరూ లేనటువంటి ఒక స్థానంలో విష్ణుఆలయం కనిపించింది. అక్కడే ఒక సరోవరం ఉన్నది. ఆ నీరు త్రాగి అక్కడ రాలిపడిన పండ్లను భక్షించి ఆకలి తీర్చుకున్నాను. అదే నివాస స్థానమైంది ఆ విష్ణుఆలయం. అక్కడ ఎవరూ లేరు, భక్తులు ఎవరు రారు. అక్కడ అలికి చక్కగా ఒక గృహాన్ని నిర్మాణం చేసుకున్నాను. అయితే ఎలాగ బ్రతకడం, ఈ పశుపక్ష్యాదులను చంపి అవే ఆహారంగా స్వీకరిస్తూ 20 సంవత్సరాలు గడిపాడట. అప్పుడే వచ్చింది ఈ సాధ్వి, వింధ్య పర్వతం నుంచి వచ్చింది. నిషాద వంశంలో పుట్టినటువంటిది. బంధువర్గం అంతా విడిచిపెట్టేస్తే ఇలాగా దైవయోగంతో వచ్చింది. మేమిద్దరం కూడా దాంపత్య ధర్మంతో మేమిద్దరం నడిచాం. ఒకసారి ఫలాలని ఆహారంగా తీసుకొని 10 సంవత్సరాలు ఉన్నాం. బాగా ఒకసారి మద్యపానం కూడా చేశాం. ఈ చేసి మైమరచి మోహంతో నృత్యం చేశారట. చాలా చిత్రమై అదే సమయంలో వాడికి అయిపోయింది ఎక్స్పైరీ డేట్. ఆ నాట్యం చేస్తున్నటువంటి సమయంలో, అంటే శరీర స్పృహని కోల్పోయి ఆ భగవన్ మందిరంలో నృత్యం చేస్తున్నారట. ఇద్దరూ కలిసి చేస్తున్నారు. చేసే సమయంలోనే ఆ మృత్యు సమయం ఆసన్నమై యమదూతలు వచ్చారట. కొందరికి కనిపిస్తారు. వచ్చి తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో ఈ దేవాలయాలు, ప్రతి దేవాలయాన్ని ప్రతిరోజు శుభ్రం చేయటం, ముగ్గులు వేయటం, చక్కగా శుభ్రతగా ఉంచడం, నాట్యం చేయటం, అక్కడ దీపాలు వెలిగించడం, ఇవన్నీ చేయడం చేత ఆ సమయంలోనే విష్ణువు తన భక్తులను కాపాడుతాడు అనేటువంటిది రుజువైంది. ఆయన పార్షదులని శంఖచక్ర గదాధారుడైనటువంటి ఆ విష్ణు పార్షదులు వచ్చారట. కిరీట కుండలాది ఆభరణాలు ధరించి హార వనమాలికలతో వస్తే వారు ఆ యమదూతలను అడుగుతారు, ఇదేంట్రా, భో భో క్రూరా దురాచార వివేక పరివర్జితా, మీరు అసలు ఏం చట్టం ఏం తెలియదా, మీకు వివేకం లేదా? ఈ దంపతులు శ్రీహరికి చాలా ప్రియమైనటువంటి వారు, పాపాలని పోగొట్టుకున్నవారు. ఈ అన్నిటికీ కూడా కారణం ఏమిటి? వివేక స్త్రీషు లోకేషు, ఈ వివేకం, విచక్షణ, జ్ఞానం ఉండాలి ఏ పని చేసినా. అందుకనే మనకు వేదం స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి, మనం అవగాహన సమన్వయం చేసుకోవడమే లోపం. ఏమిటది? ఏ కర్మ చేసినా దాన్ని చక్కగా విచారించి చెయ్యి, తెలుసుకొని చెయ్యి అని చెప్తాను. వివేకంతో ఉండాలి. అదే మూల కారణము అన్ని సంపదలు కోరటానికి. కనుక పాపరహితుడిని కూడా పాపాత్ముడుగా భావించడం అనేది అది హీనమైన పని. కనుక వీరు ఉత్తములు అని అంటే వాళ్ళు అంటారు, ఇదేమిటయ్యా మీరు చెప్పేది, వీరు పరమ పాపులు, దండించాలి, వేదహితమే ధర్మం కదా,
శృతి ప్రణిహితో ధర్మ వేదోఖిలో ధర్మమూలం. ధర్మానికి ధర్మాన్ని చెప్పేది ఏమిటి అంటే వేదం. దాంట్లోనే అన్ని ధర్మాలు ఎవరెవరి అంటే దేశకాల స్థితులను అనుసరించి ధర్మం మారుతుంది, సత్యం మారదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పటి ధర్మం, మన తాతలు తండ్రులు మాఘమాసం వస్తుందంటే పొద్దున్నే వెళ్ళేవారు, కాలువలకో నదులకో వెళ్ళి స్నానం చేసి శిరస్నానం చక్కగా ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి ఏదో చేసేవాడు. మనకంత ఓపిక లేదు కాబట్టి ధర్మం శరీర స్థితి మారింది. దానికి ఏం చేయాలి? ఆయన నామాన్ని ఎప్పుడు స్మరించనన్నా చేయాలి. ఈ ధర్మాధర్మ వివేకం వేదానికి వ్యతీతమైతే అది వ్యతిరేకమైతే అదే అధర్మం. ఈ వివేకం మీకు తెలియదా? అందుకోసమే మేము వీళ్ళని తీసుకువెళ్తున్నామంటే ఆ విష్ణు దూతలు కోపించి అహో కష్టం ధర్మ దృశ్యామధర్మ స్పృశతే సభాం. ఏమిటయ్యా? ధర్మాన్ని పరీక్షించేటువంటి వారి సభని అధర్మం స్పృశిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య, ఇది ఆపద. చక్కని వివేకం లేకపోవడమే అన్నిటికీ కారణం. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, తెలుసుకొని కర్మాచరణ చేయమని చెబితే ఇది తెలుసుకోక ఈ విధంగా చేస్తారా? సమవర్తి అయినటువంటి యమధర్మరాజు ఆ సభలో కూడా ఇలాంటి స్థితి ఉన్నదే? సరే, మీరు వేదమే ప్రధానము అన్నిటికీ మూలము అని అంటున్నారు కదా, వేద విహితమైనదే ధర్మము, సందేహం లేదు. కానీ ఈ దంపతులు ఏం చేశారు? ధర్మాచరణ ఏం లేదు. వీళ్ళు చేసిన అన్ని పాపాలు అంటున్నారు కదా. మద్యపానం ఒక పంచమహాపాతకాల్లో అదొకటి. కనుక వీళ్ళు చేసింది ఏమిటి అనంటే హరిమందిరంలో నృత్యం చేశారు, శరీరాన్ని మరిచిపోయారు, ఆ ధ్వజారోపణ చేశారు. ఈ రెండు పుణ్యకార్యాలు చాలు, పాపాలు నశించాయి. పాపం పోగొట్టలేనంత, ఆ పరమాత్మ యొక్క దివ్యనామం పోగొట్టలేనంత పాపం ఎవడు చేయలేడు. అట్లాగని మేము రోగాలు తెచ్చుకున్నామని టాబ్లెట్స్ రోజు వేసుకుంటామంటే ఇక్కడ కుదరదు, అక్కడ వరకు కుదురుతుంది. తెలిసి తెలియక చేశాము, ఇక మీదట చెయ్యము అని పరమాత్మను శరణాగతి చెయ్యాలి. యతులను విష్ణు భక్తులను సేవించేవారు ఎలాంటి వారైనా సరే, యతీనాం విష్ణు భక్తానాం పరిచర్యాపరాయణాః తే దూతా సహసా యాంతి పాపినోపి పరాంగతిం. మహాపాతక యుక్తో వాప్యుపపాతకైః కృష్ణ సేవీ నరోంత్యేపి లభతే పరమాంగతిం. కృష్ణ సేవ చేసేవారి విషయంలో పాపాలు, మహాపాపాలు, ఉపపాపాలు అన్నీ కూడా నశించి ఉత్తమ స్థితిని, ఆ విష్ణు పదాన్ని పొందుతారు అని వీరు ప్రతిరోజు కూడా ఆలయాన్ని శుభ్రం చేసి దీపాలు వెలిగించి తోరణాలు కట్టి నృత్యాలు చేసి ఆయన నామస్మరణ చేశారయ్యా. వీరికి ఎక్కడిది పాపము అని ఆ సర్వకామార్థ సిద్ధిని కలిగించేది, ఆ పరమపదాన్ని పొందటానికి యోగ్యులు అని వారి ఆ దంపతులనిద్దరినీ కూడా తీసుకొని వెళ్ళారట. ఇలాగా నారద పురాణంలో మనం 20వ అధ్యాయంలో చక్కగా ఆ విశేషాన్ని స్మరించుకోవడం జరిగింది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాసుదేవ. ఓ